years of excellence. Sun International Institute of Tourism and Management. నేను తెలుసుకోవచ్చా రీజన్ ఏంటి, ఎందుకు వై ఇది ఎందుకు సముద్ర గారిని పక్కన పెట్టాల్సి వచ్చింది? లేదు, సముద్ర గారికి ఆయనకి ఎవడైతే నాకు ఇంట్లో వచ్చి మల్టిపుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు, పొలిటీషియన్స్ ఎలా ఉంటారు, మిగిలిన అదంతా కొన్ని ఆయనకి ఈ వాజ్ అన్అవేర్. ఓకే ఓకే. ఆయన కొన్ని విషయాలు తెలియలే, నేను చెప్పేది స్పీడ్గాను వెళ్ళలేకపోయారు. సో ఆయనకు అర్థం కాలేదు కొన్ని విషయాలు, అందుకోసం నేను జీవితాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే ఆయన మీతో ట్రావెల్ చేసిన ఆయనే కదా, సింహరాశి రకరకాలు చేశారు కదా, అందుకని. సింహరాశి కూడా ఏం జరిగిందంటే, సముద్ర ఇష్టపడే సముద్ర చేశారు తప్ప సముద్ర ఎప్పుడు దీనివల్ల బాధపడింది లేదు. సింహరాశి ఏమైందంటే డైలాగు ఇదంతా మార్చేశారు. ఓకే. సినిమాలో సింహరాశి నేను మాయి అని ఒక రీమేక్ సినిమా, అది యాజ్ ఇట్ ఈస్ చేయాలని అది నాకు నచ్చింది, దాన్ని చేయాలని. కానీ ఒకటి నేను శరత్ కుమార్ కొంచెం హైపర్గా చేసి ఉంటారు, అంత హైపర్ కాకుండా నేను కొంచెం న్యాచురల్గా చేస్తాను అన్న ఒకటే ఆ సినిమాకి నేను చెప్పిన డిఫరెన్స్. మిగిలినదట మాయి అని సినిమా రీమేక్ చేసేప్పుడు యాజ్ ఇట్ ఈసే నేను ఎదురు చూస్తాను. ఓకే. సో ఎదురు చూస్తే సముద్ర వేరే డైలాగ్స్తో వచ్చి అందులో లేని డైలాగ్స్ అంతా యూజ్ చేసి కొన్ని సీన్స్ అంతా మార్చి వచ్చున్నారు. సముద్రాన్ని నేనే ఫస్ట్ పెట్టాను. ఇది సింహరాశికి ఆర్బి చౌదరి గారు 2-3 చాయిస్ ఇచ్చారు, ఏ డైరెక్టర్కి వెళ్దాం అంటే నేనే సముద్రాకి వెళ్దాం. ఈ యంగ్స్టర్ నా దగ్గర అమ్మ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చి చెప్పారు ఫిలిం సిటీలో, నాకు నచ్చింది, అతను సెంటిమెంట్ బాగా చేయగలుగుతాడు, అందువల్ల మన సముద్రాగే వెళ్దాం అని నేనే ఆర్బి చౌదరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆర్బి చౌదరి మనసులో కూడా అదే ఉండింది అని ఆయన తర్వాత చెప్పారు. తర్వాత మా ఈ సినిమా ఏమైంది, వేరే డైలాగులు మారింది, సీన్ మారింది. నేను సముద్రాన్ని ఫస్ట్ డే చెప్పాను, సెకండ్ డే కూర్చొని చెప్పేశాను, సముద్ర నేను చేయలేను, ఎందుకంటే నువ్వు నా మాయి నచ్చి యాసిటీస్ చేస్తారని అనుకున్నాను, మీరు డైలాగులు మారుస్తున్నారు, ఇది మారుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను, వద్దు మీరు వేరెవరితోనో చేసుకోండి అన్న. లేదు మీరేం చేయాలో చెప్పండి, వాకాడ అప్పారావు గారు ప్లస్ సముద్ర మీరేం చేయాలో చెప్పండి, అలాగే చేద్దాం అని. సరే ఏం చేశాను, జీవితానికి తమిళ్ బాగా తెలుసు, తెలుగు బాగా తెలుసు. జీవితాన్ని అక్కడక్కడికే డైలీ రేపేం సీను అంటే ఈ సీన్ అంటే సినిమా వేసి తమిళ సినిమా వేసి నైట్ ఆఫ్టర్ 6 ప్యాకప్ అయిన తర్వాత వచ్చి జీవిత కూర్చుని రేపటి సీన్ ఆ తమిళ్లో ఏమి ఉందో దాన్ని తెలుగులో మార్చి రాయడం, మార్చి రాసి నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళడం. ఇలాగే షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేసి ఫినిష్ చేసాం. సో అప్పుడు నుంచే సముద్ర గారికి జీవితం అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. అండ్ షీ వాస్ హెల్పింగ్ హిమ్ ఇన్ ద డైలాగ్స్ ఓన్లీ అక్కడ, నాట్ ఇన్ ద షార్ట్స్. బట్ ఎవడైతే నాకేంటి వచ్చి మేము సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, మేము అండ్ రాజేందర్ రెడ్డి అని ఫ్రెండ్ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, ఈ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా వెంటనే ఆగిపోయి సముద్రానికి రాలేదు, నేను అనుకున్నట్టు రావాలి. నేనే స్టోరీ స్క్రీన్ ప్లే దాంట్లో లయన్ అని ఒక సినిమా అనుకొని దాన్ని మార్పు చేర్పులు పెట్టి ముమైత్ ఖాన్ క్యారెక్టర్తో యాడ్ చేసి తీసుకొచ్చాయి, నేనే చేశాను. డైలాగ్స్ కూడా నేను తమిళ్లో చెప్తాను, కొన్ని తెలుగులో చెప్తాను, అన్నీ పెట్టి జీవిత అండ్ మోగన్, రైటర్ మోగన్ అని ఇద్దరు కూర్చొని రాస్తారు. రాసి నెక్స్ట్ డే వెళ్ళి సముద్ర వచ్చి బాధపడకూడదు జీవితానే అన్నట్టు కాకుండా సముద్ర యాక్షన్ కట్టి చెప్పించుకుని అన్నీ చేసాము. బిగినింగ్లో 1 వీక్, తర్వాత జీవితాన్ని ఇంకా స్పీడప్ చేయాలని జీవితాన్ని చెప్పి చేసుకున్నాం. గరుడ వేగాలో సినిమాలో ఒక యాక్సిడెంట్ సీన్ చేశారు, బస్సు వస్తుంటే అబ్బాయి క్రాస్ చేస్తుంటే. అవును, అది ఎలా షూట్ చేశారు? అది గ్రాఫిక్స్ అండి. అబ్బాయి వెళ్ళి దూకి పడడం,
అంటే అంత న్యాచురల్ గ్రాఫిక్స్ అనేది తెలియనంత అది న్యాచురల్గా చేశారు. చాలా బాగా చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళే గ్రాఫిక్స్ చేశారు, వాళ్ళని మెచ్చుకోవాలి. అండ్ అక్కడ మనం ఆయన పేరు జీవిత మన ఆయన పేరు మర్చిపోయారు. గ్రాఫిక్స్ అతను ఎవరు సినిమాకి సివి రావు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ గ్రాఫిక్స్ ఇది. ఓకే. సివి రావు అన్న ఆయన గ్రాఫిక్స్ చేసిన ఆయన వచ్చి ప్రవీణ్కి మంచి ఫ్రెండ్. బాహుబలి తర్వాత వాళ్ళు బాహుబలి సమ్ పోర్షన్స్ దే హ్యావ్ డన్. ఆ తర్వాత చేసిన సినిమా మన సినిమా నిజంగా నేను కూడా మెచ్చుకున్నాను, చాలా బాగుండింది. చాలా బాగా మిక్స్ చేశారు, చాలా బాగా మిక్స్ చేశారు. ఫస్ట్ అబ్బాయి వెళ్ళి దూకడం పడిపోవడం తీశారు, తర్వాత బస్సు వచ్చి కరెక్ట్గా గుద్దినట్టు గ్రాఫిక్స్లో చాలా న్యాచురల్గా తీశారు. గరుడవేగ హిట్ అయింది కదా, నేను ఏంటంటే ఇది డిఫరెంట్ మూవీ అని మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకే. బట్ ప్రతి సినిమా డిఫరెంట్ అనే మీరు చేస్తారు. ఈవెన్ గడ్డం గ్యాంగ్ కూడా డిఫరెంట్ అని మీరు ఫీల్ అయ్యారు, బట్ అది బోల్తా. బట్ నా ఇమేజ్ తగ్గట్టు కాదు, ఇమేజ్ తగ్గట్టు చేయలే అది కాదు. అంటే నా నేను రాంగ్ చాయిస్ చూసింగ్ గడ్డం గ్యాంగ్. ఓకే. అది నా ఇమేజ్కి సరిపోయే క్యారెక్టర్ కాదు. ఏ ఇమేజ్ అంటే అది కూడా శేషులాగా ఏదో కొత్త వాళ్ళు చేసి ఉంటే మంచి హిట్ అయ్యి ఉండేది. ఐ మేడ్ అ మిస్టేక్. అవును. ఓకే. అంటే ఇది కూడా అలాగే అనుకుంటారు. అంటే ఇంత ఒక విధంగా నిజంగా ఇది ఒక బీసీ సెంటర్లో జనాలకి చేరుకుంటుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? నాకు బీసీలో నేను కొంచెం స్ట్రాంగ్ అని, అండ్ అది వచ్చి బీసీ వాళ్ళు బీసీల ప్రజలు థియేటర్కి వస్తే అర్థం చేసుకునేలా ఉంటుంది అనేది ప్రవీణ్ గారి ఐడియా. సో బీసీలో నేను పుల్లింగ్ ఉంటాను, ఏ సెంటర్స్లో నాకు పుల్లింగ్ లేదు, అది ఉంటే బాగుంటుంది అన్నట్టే ప్రవీణ్ గారు బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ఓకే. అండ్ ప్రవీణ్ గారు డైరెక్షన్తో ఆయన ఆపలేదు, ప్రమోషన్ ప్లానింగ్ అండ్ పబ్లిసిటీ ప్లానింగ్ అన్నీ ఆయన బాధ్యత తీసుకుని చేస్తూ ఉన్నారు. సో ప్రొడ్యూసర్గా మాకు బాధ్యతలు ఎంతో తగ్గించారు. ఇప్పుడు మామూలుగా సినిమా హిట్ అయినాక అందరూ చెప్తారు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది ఇది అని. ఎప్పుడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ సినిమా మీద మీకు ఎప్పుడైనా డౌట్ ఏర్పడ్డదా? ఎప్పుడైనా ఏదో భయం, చిన్న ఇంత పెట్టాం మనం? నాకు ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ సూపర్, ఓకే. సెకండ్ హాఫ్ మీరు సినిమా చూసారా? చూసాను. సెకండ్ హాఫ్ ఆ కంటైనర్ సీన్ ఉంది కదా, కంటైనర్ సీన్లో మా ముగ్గురు ఉంటాం, నేను, అదిత్ అండ్ పూజ. ఆ సీన్ పండితే చాలా సూపర్ సినిమా. ఆ సీన్ పండితే సినిమా కిషోర్ అతని పేరు ఏంటండి, మెయిన్ విలన్ కిషోర్ గారు, కిషోర్. అండ్ ఆ సీన్ కంటైనర్ సీన్ పండిందంటే సినిమా హిట్. కంటైనర్ సీన్ పండకపోతే ఏమవుతుంది అన్న నాకు భయం ఉండింది. అందరినీ వాళ్ళందరినీ అదే అడుగుతూ ఉన్నా, కంటైనర్ సీన్ బాగుందా అని. అందరూ సార్ బాగుంది సార్ అన్నారు. బట్ సరే మగాళ్ళ కంటే లేడీస్ని అడుగుద్దాం అని చాలా లేడీస్కి అందరికీ నచ్చింది, ఎస్పెషలీ రిలీజ్ తర్వాత. ఫస్ట్ నేను అడిగింది మా వాళ్ళతో టెక్నీషియన్స్ని అడుగుతూ ఉన్నాను, అది ఒకటే నాకు, అది అయినా కొంచెం ఓవర్గా ఉందా లేదు సరిపోలేదా, ఆ సెంటిమెంట్ కొంచెం తో కలిపి ఉంటుంది, లేదా అక్కడ ఏదైనా బోర్ కొట్టేలా ఉంటుందా అన్నట్టు అనుకున్నాం. కానీ అది ఏమీ లేకుండా కంటైనర్ సీన్ పాస్ అయ్యింది. సో సినిమా హిట్ అయ్యింది అన్నది నాకు అనిపించింది. లేడీస్ చాలా లైక్ చేశారు, అండ్ మగాళ్ళు కూడా నవ్వుకున్నారు. అక్కడ అంతా అయిపోయిందా నీకు అంటే డైవర్స్కి వెళ్ళి ఉంటుంది వైఫ్, ఇంకేంటి ఇప్పుడు చెప్పి ఇంకేంటి యూస్, అంతా అయిపోయింది కదా అన్నట్టు ఏదో వైఫ్ చెప్తుంది. చెప్పినప్పుడు అయిపోయిందా దేని గురించి మాట్లాడుతున్నారని వైఫ్ అడిగితే అదే పొడుగు ప్రకాష్ గురించి మాట్లాడుతున్నాను అని నేను చెప్తుంటాను. అది ఆ సీనే అక్కడ అందరూ నవ్వుకున్నారు, ఈ మగాళ్ళు నవ్వుకున్నారు, ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ఆ క్యాన్సర్ ఎపిసోడ్ అదంతా రావడం కొంచెం ఇది అయ్యి
భయం అనేది లేదు కానీ ఎందుకు భయం లేదంటే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా సినిమాకి లేకుండా ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉన్నాను కదా, సినిమా షూటింగ్ 1 year ముందు సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యింది. బట్ ఆగస్ట్ వరకు గెడ్డం గ్యాంగ్ నుంచి ఆగస్ట్ వరకు లేదు లాస్ట్ 10 years తీసుకుంటే ఎక్కడైనా చూసే వాళ్ళు ఏం అడుగుతారు, రాజశేఖర్ గారు మీ సినిమా ఎప్పుడు, వీఆర్ ఆల్ వెయిటింగ్, ఎందుకు గ్యాప్ ఇస్తున్నారు అని ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఎక్కడ వెళ్ళినా నాకు జనాలు రావడం కలవడం, టీవీలో నా సినిమాలు కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి పాత సినిమాలు, సో అది మర్చిపోకుండా ఉన్నారు. ఒకటి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు మీ సినిమా అని. సో వాళ్ళని చూసే నేను ఎప్పుడు జీవితాకు చెప్తుంటా, జీవిత మనకు ఆడియన్స్ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు ఎప్పుడు సినిమా అని. మనం వెళ్ళినా కూడా 10 మంది వచ్చేస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు మన మంచి సినిమానే కావాలి జీవిత. మన మంచి సినిమా రిలీజ్ చేస్తే మనం తప్పకుండా హిట్ కొడతాము అన్నట్టే నేను అనుకున్నా. అందులో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ప్రజల వల్లనే. బట్ మీరు అడిగింది 30 కోట్లకి, ఎస్, వై నాట్? ఎందుకంటే మంచి సినిమా చేసి చిన్న సినిమాలంతా 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి, ఇదంతా మంచి సినిమాలు చేస్తే చిన్న బడ్జెట్ అదంతా. చిన్న బడ్జెట్ అయినప్పుడు ఇట్ కలెక్టెడ్ నియర్లీ 30 to 35 crores ఆ సినిమాలు. సో ఆ ధైర్యం ప్లస్ ప్రజలు ఇచ్చిన ధైర్యం ప్లస్ ఈ సినిమాలు ఇలా కలెక్ట్ చేసిన ధైర్యం కలిపి నాకు ఇఫ్ వీ రియలీ డూ అ గుడ్ స్క్రిప్ట్ వీ కెన్ హిట్ ఇట్ అన్నట్టే నా నమ్మకం. కానీ మీరు అంటున్నారు 30 కోట్లని. ఇండస్ట్రీలో కొంతమంది టాక్ ఏంటంటే వీళ్ళు పెట్టింది దాంట్లో సగమే, బట్ ఓవర్ హైప్ చేస్తున్నారు వీళ్ళు అన్నది. అది ఎంతవరకు నిజం? లేదు, అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అలా ఎప్పుడు చెప్పింది లేదు, నేను చెప్పింది లేదు. ఓకే, ఫస్ట్ టైమే నేను చేస్తున్నా. ఫస్ట్ అన్నిటికీ కూడా లెక్క ఉంటుంది. రేపు ఇంత చెప్తున్నాం, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కూడా మన ఆన్సరబుల్, దీన్ని పెట్టుకుని అడుగుతుంటారు రేపు. సో ఇట్ ఈస్ దేర్ అండ్ వీఆర్ నాట్ అండ్ ఐ కెనాట్ హైడ్. నాకు ఏదైనా అబద్ధం ఆడి ఉంటే అందరు కలిసి అయి ఉండాలి, కానీ అది ఛాన్సే లేదు. వాట్ ఐ నో ఈస్ ఇట్స్ అరౌండ్ 30. కరెక్ట్గా కావాలంటే ఇప్పుడు జీవితం కూడా వద్దులేండి. ఓకే, నేను మధ్యలో ఫస్ట్ ప్రొడ్యూసర్ మధ్యలో అంటే డ్రాప్ కాలేదు ఉన్నారు, కానీ ఆయన మధ్యలో చేతులు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చేతులు ఎత్తలేదు పాప ఆయన కెపాసిటీ వరకు ఆయన చేసుకున్నారు. ఆ తర్వాత వీ హెల్ప్డ్ హిమ్ టు గెట్ ఫినాన్స్ వన్ థింగ్, అండ్ లాస్ట్ బిఫోర్ రిలీజ్ ఐ హ్యావ్ టు సైన్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ సైన్డ్ ఫర్ ద సెక్యూరిటీ సేక్. అన్నీ నమ్మకమే, సినిమా వెళ్ళిపోయి మేము అలా అనుకునే ఎన్నో సినిమాలు పోగొట్టాము. ఈ సినిమా లక్కీగా సక్సెస్ అయ్యింది, కానీ ఇందులో పొరపాట్లు ఎక్కువ చేయలేదు. మిగిలిన సినిమాలో పొరపాట్లు చేశాము. రాజశేఖర్ గారు షూటింగ్ లేట్ రావడం అనే అలవాటు వల్ల ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెరిగింది? నేను ఎప్పుడు నా లేట్ అనేది తెలిసిందండి. అంటే రాజశేఖర్ అన్నవాడు ఇప్పుడు కాదు, వందే మాతరం నుంచే టీ కృష్ణ గారికి కూడా తెలుసు. ఏంటంటే 9 అంటే 10కి వస్తా, 8 అంటే 9 వస్తాను. సమ్ టైమ్స్ ఎక్కువ లేట్ అయితే 1.5 hours. ఓకే, ఎక్కువ లేట్ అయిన టైం ఏంటంటే 9 అన్నప్పుడు 10:30 వస్తాను, అది ఎక్కువ లేట్. ఓకే, దాని తప్ప నేను ఇంతవరకు వేరే ఏ లేట్ లేదు. ఇది అందరికీ తెలిసే సినిమాలు చేసినారు. నేను దీని భరత్ సింహారెడ్డి అన్న సినిమాలో స్టేజ్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ నాతో సినిమాలు కూడా చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పారు మిగిలిన వాళ్ళు. అది నా నిజమో అబద్ధమో తెలియదు. ఏంటని నేను చెప్పాను, చూడండి నేను కావాలని లేటుగా రావట్లేదు, నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లేటుగా రావడం జరుగుతుంది. అది అర్థం చేసుకునే వాళ్ళు నాతో సినిమా చేయండి, లేదా నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని చేయమని అడగట్లేదు అన్నట్టు ఒకసారి మాట్లాడేశాను. దెన్ కొంతమంది నా ఫ్రెండ్స్ అంతా ఏమన్నారు, నువ్వు అలా మాట్లాడిండకూడదు, కొంతమంది ప్రొడ్యూసర్స్ నీతో సినిమా చేయాలనుకున్న వాళ్ళంతా చేయకుండా పోతున్నారు, వాడే అలా చెప్తున్నాడు. నేను చెప్పాను కదా,
మీకు తెలియదా అని రేపు అడుగుతాడు అన్నట్టు చాలామంది వెళ్ళిపోయారు అన్నట్టు కూడా చెప్పారు. నేను అన్నాను, చూడు నేను కావాలని ఎప్పుడు చేయలే. ఒకటి నేను కావాలని చేస్తే ఇన్నేళ్ళు నేను ఇండస్ట్రీలో ఉండలేను సార్, ఎస్ 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 ఎలా ఉండగలుగుతాను? అండ్ పీపుల్ ఇప్పుడు కోడి రామకృష్ణ గారు నాతో 10 సినిమాలకు పైగా చేసినారు, ముత్యాల సుబ్బయ్య గారు 10 సినిమాలు చేసినారు, తర్వాత పిన్సెట్టి రవిరాజ ఆయన 6 సినిమాలు చేసినారు. వీళ్ళతో ఎలా చేయగలుగుతారు? నేను అలా మిస్బిహేవ్ చేస్తే డెఫినెట్గా. అండ్ నాకేంటంటే ఐఎమ్ అ నర్వస్ పర్సన్ ఓకే. నాకు ఆ నర్వస్నెస్ ఏంటి, నైట్ నిద్ర రాదు. ఐ హ్యావ్ ఇరిటబుల్ బబల్, ఆ నర్వస్నెస్ వల్లనే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఆల్సో ఐ హ్యావ్. దట్ విల్ కమ్ ఓన్లీ ఫర్ ద నర్వస్. నాకు అన్ని సినిమాలు, ప్రతి సినిమాలు కొత్త సినిమాలాగా నాకు అనిపిస్తుంది. నాకు ఆ టెన్షన్, సినిమా షూటింగ్ అంటే ఈ లేట్గా వెళ్తున్నా అన్న టెన్షనే మళ్ళీ నాకు అగ్రవేట్ అయిపోతుంది.